ఇవాళ జనసేన పదవి బాధ్యత కార్యక్రమం నిర్వహించబోతోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులను పొందారు. వారి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పదవులు పొందిన వారికి కార్యక్రమం వేదికగా దిశానిర్దేశం చేయబోతున్నారని పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 3,000 మందితో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఇందులో నూతనంగా నామినేటెడ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి జనసేనాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతుంది. పదవులు పొందిన వారు వ్యవహరించాల్సిన తీరు, పదవీ బాధ్యతలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇవాళ జనసేన పదవీ బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులను పొందారు. వారందరూ కూడా పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమాన్ని అదేవిధంగా వారికి కొన్ని సూచనలు చేసే కారణంగా గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పొందిన పదవులు వారికి కొన్ని కీలక సూచనలు చేయబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారని కూడా పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 3,000 మంది వరకు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. వారితో కొన్ని సూచనలు చేసి వారితో మాట్లాడబోతున్నారు. అటు కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన పదవులు ఎవరైతే పొందారో వారితో పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రధానంగా సమావేశం కాబోతూ ఉన్నారు. ఇందులో నూతనంగా నామినేటెడ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వారికి జనసేనాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అంటే జనసేన పార్టీ తరఫున ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో అటు ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ నామినేటెడ్ పోస్టులు ఎవరైతే పొందారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు 3,000 వరకు కూడా జనసేన ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వాళ్ళంతా కూడా రాబోతున్నారు. అయితే పదవి బాధ్యత పేరుతో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నుంచి అలాగే డైరెక్టర్లు అలాగే కింది స్థాయి అంటే గ్రామాల్లో జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో ఇటీవల గెలిచినటువంటి ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి అందరినీ కూడా ఆహ్వానాలు పంపించారు. 3,000 వరకు కూడా వాళ్ళంతా కూడా ఈరోజు మంగళగిరి రాబోతున్నారు. అయితే వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలకి సంబంధించి ఆయన చెప్పబోతున్నారు. ఎందుకంటే పార్టీతో పాటు పార్టీ బలోపేతంతో పాటు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బాధ్యతగా వ్యవహరించాలని అంశానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ముఖ్యంగా పదవులు పొందిన వాళ్ళు ఎలాంటి పనితీరు కనబరచాలి, పదవి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలనే దానికి సంబంధించి కూడా వీళ్ళందరికీ సూచనలు పవన్ కళ్యాణ్ అయితే చేయబోతున్నారు. దీంతో పాటు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించారు. దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలోనూ అలాగే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి అన్ని స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ కమిటీల ఏర్పాటు ప్రక్రియ కూడా ఆల్రెడీ ఒక పక్క జరుగుతుంది. దీంతో పాటు ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఉద్యోగస్తులతో సమావేశాలు నిర్వహించడం, దాంతోపాటు ఆ శాఖల్లో ఉన్నటువంటి పనితీరుకు సంబంధించి సమీక్షలు చేయడం, ఇలా వరుసగా సమావేశాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈరోజు నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. 3,000 మంది పైగా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే పదవులు పొందారో వాళ్ళంతా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలి. దాంతోపాటు బాధ్యతగా ఎవరైతే పదవి తీసుకున్నారో ఆ పదవితో ఉన్నటువంటి బాధ్యతలు కూడా పూర్తిగా నిర్వర్తించాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కీ స్పీచ్ ఇస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. నిన్న ఏదైతే 3,000 మంది ఎవరైతే ఈ పదవులు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితో కూడా నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారనే అంశానికి సంబంధించి
సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇలా ఈ కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జరగబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి లేదంటే పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం రూపొందిస్తారా, లేదంటే ఏం చెప్తారు అనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈ సమావేశం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదవులు తీసుకున్నటువంటి జనసేన పార్టీ నుంచి పదవులు పొందినటువంటి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా 3,000 మంది పైగా ఈ సమావేశానికి రాబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.